రాష్ట్రంలో ఎండలు బగ్గుమంటున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. భారీ ఎండలకు జనం ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు ఎండలు పడుతూ ఉంటే మరోవైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం తర్వాత వెదర్ మారుతోంది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రేపటి నుంచి ఎండల తీవ్రత కొంత తగ్గే సూచనలు ఉన్నా మే చివరి నాటికి సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. 4, 5న 20 జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మే ఏప్రిల్లోనే మనకి చూసుకుంటే ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మాసం ముగించుకుని మనం మేలోకి వచ్చాం కాబట్టి మే కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగానే నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా అక్కడక్కడ సాధారణ సగటు కూడా ఒక విధంగా చూసుకుంటే గత ఏప్రిల్తో పోలిస్తే మే కొంచెం భిన్నంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే సుమారు 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అధిక ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం బయటికి రావడానికి భయపడుతున్నారు ప్రజలు. దీంతో కూరగాయల మార్కెట్లో గిరాకీ తగ్గిపోయింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్నామంటున్నారు వ్యాపారులు. ఖరాబ్ అవుడేనే ఏం అమ్ముతున్నాం, ఏం అమ్ములేదు, గిరాకుంటలేదు. ఎండకు ఎవరు బయటికి వెళ్ళడే లేదు అసలు. అప్పుడు 500-600 అవుతుంది, ఇప్పుడు 200-300 అవుతుంది గంతే. సాయంత్రం 6 అయిందంటే వస్తారు, 6-6:30కు. కొంచెం ఇక దగడ రాకుండా షోలలో దగడ రాకుండా ఈ చెత్రి దగడ వస్తుంది. ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఈసారి బాగున్నాయి ఎండలు. ఏ గిరాకీ ఎండలకు వస్తలేరు, సాయంత్రం వస్తారు జనం, ఎండలకు వస్తలేరు. అంటే అట్లే రావాలి కదా, బాధ తప్పదిగా వచ్చడానికి. ఈ కాకరకాయలు పట్టుకొచ్చాయి తప్పుతాను కానీ పరిస్థితి తప్పని పరిస్థితిలో చుడిపోవు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆదిలాబాద్ అర్బన్, బేలా, జైనత్, ఆసిఫాబాద్, పెంచికల్పేట, బైంసా, ముథోల్, తానూర్ మండలాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు జనం ఇళ్ల నుంచి అడుగు బయటకు వేయాలంటే జంకుతున్నారు. కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండ తీవ్రత, వేడి గాలులతో జనం అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న ఎండలతో జనం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు డాక్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మికులందరికీ మేడే విషెస్ తెలిపారు సీఎం రేవంత్, మంత్రులు. రాష్ట్రంలోని కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటోందని తెలిపారు. జిల్లాల్లో మేడే వేడుకల్లో పాల్గొని శ్రమకు తగిన ఫలితం కార్మికులకు దక్కాలని అన్నారు నేతలు. రాష్ట్రంలో కార్మికులకు మేడే విషెస్ చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపునిచ్చే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విషెస్ చెప్పారు. కష్టం చేసే ప్రతి చేతి విలువను గుర్తించి సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగుదామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని చెప్పారు. తెలంగాణలో అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మేడే సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంత్రి జూపల్లి, ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వినోద్ కలిసి కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు మంత్రి. టాటా కంపెనీతో కలిసి రాష్ట్రంలో ఏటీసీలు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఏటీసీల్లో కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. విదేశాల్లో ఉద్యోగావకాశాల కోసం టాంకమ్ సంస్థకు 90 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు మంత్రి వివేక్. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెచ్చామన్నారు మంత్రి. వచ్చే ఏడాది నుంచి కార్మికుల కోసం పీజేఆర్ పేరుతో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రకటిస్తామన్నారు వివేక్. గిగ్ వర్కర్ ధరావత్ బద్రు ప్రమాదంలో చనిపోవడంతో ఆయన కుటుంబానికి 5 లక్షల చెక్కును అందించారు మంత్రి. కార్యక్రమంలో దివంగత కాక కార్మికులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ధర్నాలు, కన్సిలియేషన్ మీటింగ్స్ పెద్ద ఎత్తున అయ్యేటివి. కానీ లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి నాకు కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా, లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా
పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. అది అవసరం. ఈ గిగ్ వర్కర్స్ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన వివేక్ గారు కూడా దాన్ని చొరవ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఏర్పాటు ప్రయత్నం చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ ఫోకస్ పెట్టి ఉన్నటువంటి నిధులు ఏవైతే ఆ యొక్క లేబర్కి కావాల్సిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు రకరకాల, సో వాటికి ఏ సంవత్సరానికి ఆల్రెడీ అయితే లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఉన్నాయో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్లో అది మొత్తం ఖర్చు అయ్యే విధంగా 25-30 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ ఫండ్ ఏదైతే కాకా వెంకటస్వామి గారి హయాంలో అప్పుడు రిలీజ్ చేసినారో ఆ పెన్షన్ ఇప్పటికీ అంతే పెన్షన్ ఉన్నది. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా, 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది పెంచేదాకా నేను కాకాని పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నేను కొట్లాడి పెన్షన్ పెరిగేటట్టు నేను ప్రయత్నిస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. BIFR కింద పోకముందు పెద్దలు నరసింహరావు గారి దగ్గర పోయి సంతకం పెట్టించి 24 గంటల NTPC నుంచి అప్పు తీసుకొని సింగరేణిని కాపాడిన ఘనత, అప్పుడు 1,20,000 మంది ఉన్న వర్కర్లను ఉన్న కంపెనీని కాపాడింది పెద్దలు వెంకటస్వామి గారని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను కూడా. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ప్రభుత్వ సాయాన్ని ఉపయోగించుకుంటూ ఎదగాలని కోరారు. రవాణా శాఖ పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మేడే ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రిగా తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులందరికీ హృదయపూర్వకంగా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతా భవిష్యత్తులో మీ హక్కుల సాధనకై మీరు ఐక్యంగా ప్రభుత్వ సానుకూలతను వినియోగించుకొని ఎదగాలని, రవాణా సంస్థ ద్వారా పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉండాలని ఆకాంక్షిస్తూ గతంలో కార్మికుల బాధలను ఎవరూ పట్టించుకోలేదన్నారు మంత్రి కొండా సురేఖ. మార్కెట్ కార్మికుల కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వరంగల్లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి. లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో కార్మిక సంఘాల నాయకులతో కలిసి జెండా ఎగురవేశారు కొండా సురేఖ. కార్మికులకు ఐడీ కార్డులతో పాటు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి. మార్కెట్లోనే హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళకి ఐడీ కార్డ్స్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే హెల్త్ పరంగా కూడా వాళ్ళకి కొంత సపోర్ట్ అవసరము. ఐడీ కార్డ్స్ కూడా ఇవ్వాల్సిన ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ అనేది అవసరము. బస్తీ దవాఖానాలు ఉన్నాయి, ఆ బస్తీ దవాఖానాలలో ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పాం. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే మంత్రి సీతక్క కాసేపు ఉపాధి హామీ కూలీ అవతారం ఎత్తారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేశారు. ములుగు జిల్లా కేసాపూర్ల టూర్లో భాగంగా గడ్డపారతో మట్టి తువ్వారు. ఆ తర్వాత కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ హయాంలోనే నరేగా స్కీమ్ తీసుకొచ్చిందన్నారు మంత్రి సీతక్క. మేడే సందర్భంగా ఆటో డ్రైవర్ గా మారి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ విప్ నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. నల్గొండ జిల్లా నక్రేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మెయిన్ సెంటర్ వరకు ఆటో నడుపుతూ భారీ ర్యాలీగా వెళ్లారు. పట్టణంలో వివిధ కార్మిక సంఘాల జెండాలు ఆవిష్కరించారు విప్ వేముల. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. సింగరేణి ఏరియా బొగ్గు గనులపై ఎర్ర జెండాలను ఎగరవేశారు కార్మిక సంఘాల నేతలు. మేడే స్ఫూర్తిగా సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కుల కోసం 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం కలిసి పోరాడాలన్నారు. తెలంగాణ బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలన్నారు. సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. హక్కులను కాపాడుకునేందుకు నిర్వధిక సమ్మె చేస్తామన్నారు కార్మిక సంఘాలు. ఆనాడు వ్యవసాయ కూలీలను 3 చట్టాలు తెచ్చి వాళ్ళని అరిగోస పెట్టి 3 సంవత్సరాలు పోరాటం చేస్తే దాన్ని రద్దు చేశారు. ఇవాళ 4 లేబర్ కోడ్లు, 29 చట్టాలను 4 లేబర్ కోడ్ల ప్రకటించి ఇవాళ కార్మిక వర్గంపై మాట్లాడే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, జీతభత్యాల కోసం కొట్లాడే హక్కు లేకుండా, అదేవిధంగా సంఘం నడుపుకునే హక్కు కూడా కోల్పోతున్నాం. ఈ మేడేను కూడా వేరే రకంగా డైవర్ట్ చేసి మేడేను కూడా
రద్దు చేసే పరిస్థితులలో ఇవాళ 4 లేబర్ కోడ్లు అమలు చేయబోతున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి ఏరియాలోని బొగ్గు గనులపై మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్మికులు. బొగ్గు గనులపై ఎర్ర జెండాలను ఎగురవేశారు. చికాగో అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందన్నారు కార్మిక సంఘాల నాయకులు. 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు చెందిన బొగ్గు బ్లాగులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నాయకులు. అంటే కనీసం రేపు కార్మికునికి ఉద్యోగ భద్రత ఉండదు. ఇవాళ 8 గంటల పని దినాన్ని తీసేసి 12 గంటల పని దినం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ జీతభత్యాలు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులుగా 500కి ఈరోజు రోడ్లపై కట్టు బానిసలుగా పనిచేసే పరిస్థితిని ఈరోజు ఇలా కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ తీసుకొస్తుందంటే ఈరోజు శ్రామిక వర్గం చూస్తూ ఊరుకోబోరు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద మేడే వేడుకలు చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్బన్ డీసీసీ ప్రెసిడెంట్ వైద్యుల అంజన్ కుమార్, ఆర్టీసీ కార్మికులు, ఇతర నేతలు పాల్గొన్నారు. కార్మికులకు కష్టానికి తగిన ఫలితం దక్కాలన్నారు నేతలు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేట్లో విషాదం జరిగింది. నోజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొడ్డు బాలకృష్ణ అనే కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ DRDA అపోలో హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ బాలకృష్ణ చనిపోయాడు. ఇక మృతుని స్వగ్రామం చిట్యాల మండలం చిన్నకాపర్తి. నోజ్ ఫార్మా కంపెనీలో ఉదయం రియాక్టర్ పేలుడుతో జరిగింది. అయితే అదే సమయంలో డ్యూటీలో ఉన్న 9 మంది సిబ్బంది గాయపడ్డారు. మరో 8 మంది కార్మికులు DRDA అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రియాక్టర్ ఫార్మా సంబంధించి రియాక్టర్ బ్లాస్ట్ అయింది. దీనికి సంబంధించి 8 మంది పని చేస్తుండే ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కొంతమందికి సివియర్ గా బర్న్స్ అయినాయి, కొంతమందికి 10%, 20% బర్న్స్ అలా అయినాయి. వాళ్ళందరినీ కూడా మనం DRDO అపోలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ 20 days బ్యాక్ కూడా మనకి ఇక్కడ ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. దాని మీద కూడా మనం లాస్ట్ టైం ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. వీ హావ్ రిటర్న్ టు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, ఫైర్ ఇంకా ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి రాష్ట్రం నివేదిక కోసము. దీని మీద లాస్ట్ టైం కూడా మేనేజ్మెంట్ మీద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈసారి కూడా దీని మీద కూడా వీ విల్ రిజిస్టర్ అనే FIR. ఒకవేళ జెన్యున్ గా ఏమైనా నెగ్లిజెన్స్ ఉంది, లేకపోతే ఏదైనా మిస్టేక్ అయిందా, అట్లాంటివి అయితే నెగ్లిజెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా చట్టపర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు నేను ఇప్పుడు విజిట్ చేసి కూడా అప్పటి వరకు క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యేంత వరకు కూడా అన్ని ఆపరేషన్స్ అన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు అందరికి చెప్పడం జరిగింది. ఈ రియాక్టర్ కి గల కారణాల వెరిఫై చేయడానికి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ డిపార్ట్మెంట్ అండ్ అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ ఇది లాస్ట్ ఇదే కంపెనీలో 9th April రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. 20 రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకో సెకండ్ ఇన్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి ఈ వ్యక్తుల యొక్క కుటుంబాలకి వారికి సంబంధించినటువంటి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ యాజమాన్యం మీద కూడా తదుపరి ఇప్పుడు ఉన్నటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి విచారణ పూర్తయ్యేంత వరకు కూడా నిలుపుదల చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ఎంక్వైరీ అంటే ఫర్దర్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయిన తర్వాత తదుపరి చర్య అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి పంపించి తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి సంఘటన కూడా దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆల్రెడీ మన పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అక్కడ వెళ్ళడం, సో అక్కడ కూడా డాక్టర్స్ తోటి మాట్లాడుకుంటూ నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం బస్టాండ్లో మద్యం మత్తులో యువకుడు రెచ్చిపోయాడు. బస్టాండ్లో విధులు నిర్వహిస్తున్న కంట్రోలర్ హనుమంతరావును బూతులు తిడుతూ దాడి చేశాడు. వెంటనే తోటి సిబ్బంది, ప్రయాణికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ మూతపడింది. తుక్కుగా మారుతోంది. తుక్కుగా మార్చడం పైన భూములు త్యాగం చేసిన రైతులు తిరగబడుతున్నారు. పాత పరిశ్రమ స్థానంలో కొత్త పరిశ్రమ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ భూమిని ఎయిర్పోర్టుకు ఇస్తూ ఉండటం పైన వ్యతిరేకిస్తున్నారు స్థానికులు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిమెంట్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో సిమెంట్ పరిశ్రమను స్థాపించారు. 1984లో ఉత్పత్తి ప్రారంభమై ఏటా 4 లక్షల టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేసింది. 1998 వరకు ఉత్పత్తి కొనసాగింది. కానీ సరళీకరణ, ఆర్థిక విధానాల కారణంగా అప్పట్లో కేంద్రం పరిశ్రమను మూతవేసింది. అయితే పరిశ్రమకు 2200 ఎకరాలలో అపారమైన సిమెంట్ నిల్వలు ఉన్నాయి. ఈ 2200 ఎకరాలలో 700 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన భూములు ఉన్నాయి. 1500 ఎకరాలు లీజ్ భూములు ఉన్నాయి. ప్రస్తుతం మూతపడిన పరిశ్రమను తుక్కుగా మార్చుతున్నారు. ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పాత పరిశ్రమ తుక్కుగా మారితే కొత్త పరిశ్రమ వస్తుందనే రైతుల ఆశలు ఆవిరయ్యాయి. పరిశ్రమ స్థాపించే సమయంలో 700 ఎకరాల భూములను రైతులు 2000 ఎకరాకు చొప్పున అమ్మారు. లీజు భూములు కూడా తక్కువ ధర ఇచ్చారు. కానీ ఇప్పుడు భూములు లేవు. ఉద్యోగాలను ఇచ్చే పరిశ్రమ నామరూపాలు లేకుండా పోతుంది. పైగా ఈ భూములను ఆదిలాబాద్లో కొత్తగా నిర్మించనున్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఇస్తామంటున్నారు అధికారులు. పిల్లల చదువుకు కూడా పెళ్ళాలంటే డబ్బులు లేవు. మరి చదువులు లేకుండా ఆ పిల్లలు ఊకుంటారా? నువ్వు ఎక్కడికెళ్ళా నమ్ముడు కానీ మాకు ఫీజులు కట్టండి పిల్లలు అంటారు. మరి ఇప్పుడు మా భవిష్యత్తు అంటే ఎట్లన్నా గంగలమైంది, ఆడన్నా రోడ్ల మీద కాళ్ళు రాసుకొని వస్తాం. కానీ పిల్లల భవిష్యత్తుకు అయితే మేము అన్నది కావాలా. మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాలా, మాకు భూములు ఇస్తాలా, ఏదన్నా ఒక నిర్ణయం అయితేనే మంచిగా ఉన్నది. లేకుంటే ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఉన్నంత మంచిగా డబ్బా పట్టుకొని పోయి తాగేసి వస్తాం. అట్లని చెప్తాం. మాకు ఇంత భూమి లేదేం లేదు, కోరికే పోయింది. జీతం లేదు, మా బతికెట్లా పిల్లలు అగ్గానుకున్నది, కొత్త లేవు, ఏం లేవు. ఎక్కడిది మాకు ఆధారాన్ని లేదు. మాకు 8 ఎకరాలు ఏం లేదు. మా ఆయన చచ్చిపోయిండు, ఒక కొడుకు ఉన్నాడు, మన్మరాలు ఉన్నాడు. ఒక్క రూపాయి లేదు. ఇల్లంతా కూలిపోయింది, ఇల్లు కట్టియలేదు. ఇంకా ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్థానికులు. ఎన్నికల సమయంలో హోంమంత్రి అమిత్ షా పరిశ్రమను తెరిపిస్తామని ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా భూములు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన బెಳ್ಳూరు రైతుల పోరాటానికి సిద్ధమవుతున్నారు. పరిశ్రమ నిర్మించకపోతే తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. మీకు ఉద్యోగాలు ఇస్తాము, 3 తరాలు ఉద్యోగాలు ఉంటాయి, 100 సంవత్సరాలు ఫ్యాక్టరీ నడుస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆ కళగానే మిగిలింది. 10 నుంచి 15 సంవత్సరాల లోపలనే సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డది. మా ఉద్యోగాలు కోల్పోయినాం. మేము ఇప్పుడు రోడ్డున పడడం జరిగింది. మేము ఒకప్పుడు ఇక్కడ భూపెద్దందారులుగా ఉంటిమి. 10 నుంచి 30, 40, 50 ఎకరాల వరకు కూడా ఒక్కొక్క రైతు భూములు కోల్పోవడం జరిగింది. మరి అటువంటి వాళ్ళం ఇప్పుడు బికారులుగా మారడం జరిగింది. రైతుల ఆందోళనకు సీసీఐ సాధన కమిటీ మద్దతు ప్రకటించింది. పరిశ్రమను తెరిపించాలని పోరాటం చేస్తుంది. పరిశ్రమను పునఃప్రారంభిస్తామని చెప్పిన కేంద్రం హామీపై మాట తప్పడాన్ని, బీజేపీ సర్కార్ తీరుపై సాధన సమితి మండిపడుతోంది. రైతులు త్యాగాలు చేసి ఇచ్చిన భూములు ఎయిర్పోర్టుకి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వెంటనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నారు. రైతులు కోరుతున్నట్లుగా పరిశ్రమను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సిమెంట్ పరిశ్రమని, కొత్త పరిశ్రమను ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తే మా బతుకులు మళ్ళా మాకు ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ మీరు పరిశ్రమ ప్రారంభం చేయమనుకుంటే మా ఏదైతే 1500 ఎకరాల భూములు తీసుకున్నారో మా 1500 ఎకరాల భూమి మాకు కావాలా. 2 ప్రధానమైన డిమాండ్లు. లేకుంటే సిమెంట్ పరిశ్రమని నడిపిస్తారా కొత్తది, లేదంటే వీళ్ళ భూములు ఏవైతే ఇచ్చిండ్రో లీజుకు ఆ భూములు మాకు ఇచ్చేస్తే మేము ఏదో రకంగా బతుకుతాం. ఎంతో మందికి ఉపాధినిచ్చిన సిమెంట్ పరిశ్రమను మళ్లీ కొత్తగా నిర్మించాలని కోరుతున్నారు రైతులు. లేదంటే ఉద్యమిస్తా అంటున్నారు.